మనం ఇప్పుడు చెప్పుకుందాం కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్. కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవన్నీ నిన్న మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం లెసన్ని స్టార్ట్ చేసుకుందాం. ముందుగా లెసన్ పేరే కరెంట్ ఎలక్ట్రిసిటీ కదా. ఫస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ లెసన్ పేరే అది కాబట్టి ఫస్ట్ అది అంటే ఏందో తెలుసుకుందాం. నార్మల్గా మన ఇంట్లో వాడే పదం కరెంట్ వస్తుంది, కరెంట్ పోతుంది, కరెంట్ ఉంది, కరెంట్ లేదు అని మాట్లాడతాం. మనం అట్లా అనకూడదు. కరెంట్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ పార్టికల్స్. అవి పార్టికల్స్ ఏవైనా కానీ కరెంట్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వరకు ఫ్లో అవ్వడాన్ని కరెంట్ అంటాం. అదే ఎలక్ట్రిసిటీ ఫ్లో అయిందనుకో ఒక చోటు నుంచి ఒక చోటికి, దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. అదే ఒక చోటు నుంచి ఒక చోటికి వాటర్ ఫ్లో అయితే దాన్ని వాటర్ కరెంట్ అంటాం. ఈ చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కాబట్టి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. నార్మల్గా టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చెప్పుకుంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ in unit time through unit surface area. ఇది ప్రాపర్ డెఫినేషన్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఇన్ యూనిట్ టైం through unit surface area is called as electric current or current electricity. మనం కరెంట్ని డినోట్ చేసేది ఏ లెటర్తో తెలుసు మనకి? ఐ, క్యాపిటల్ ఐ ఆర్ స్మాల్ ఐ. దీన్ని మనం రాసేది డెఫినేషన్ నుంచి ఫార్ములా రాస్తే ఐ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ని మనం క్యూతో డినోట్ చేస్తాం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఫర్ యూనిట్ టైం ఇన్ యూనిట్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఎందుకు వచ్చింది అంటే మామూలుగా ఇది వైర్, ఇది ఒక వైర్, ఏదైనా ఒక వైర్, మన ఇంట్లో ఉన్న వైర్ లేదా ఏదో ఒక వైర్. నార్మల్గా కరెంట్ దీనిలో ఏమీ ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వనప్పుడు అన్ని పార్టికల్స్ దాని ఇష్టం వచ్చినట్లు ఉంటాయి. లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ దాని నచ్చిన డైరెక్షన్లో ఏవి ఎటు పడితే అటు పోతుంటాయి. వన్స్ మనం దీనికి బ్యాటరీని కనెక్ట్ చేస్తే లేదా స్విచ్ ఆన్ చేస్తే ఇంట్లో ఈ ఎటు పడితే అటు పోయేటివన్నీ కలిసి ఒకే డైరెక్షన్లో పోతాయి. అన్నీ కలిసి ఒకే డైరెక్షన్లో పోతాయి. ఇలా ఒకే డైరెక్షన్లో పోతున్నాయి కదా, మనం ఏం చేస్తాం? ఒక పర్టికులర్ ఏరియా, ఈ పర్టికులర్ ఏరియాని తీసుకొని ఈ పర్టికులర్ ఏరియాలో ఒక సెకండ్కి ఎన్ని ఛార్జెస్, అవి ఎలక్ట్రాన్స్ అయినా ప్రోటాన్స్ అయినా, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ని ఈ ఏరియాని క్రాస్ చేస్తున్నాయో ఒక్క సెకండ్లో ఎన్ని పార్టికల్స్ అయితే, ఎన్ని ఛార్జెస్ అయితే ఈ పర్టికులర్ ఏరియాని క్రాస్ చేస్తాయో ఆ క్రాస్ చేసిన వాల్యూని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ టైం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే టైము ఎన్ని ఛార్జెస్ పోతున్నాయనే దాన్ని బట్టి కరెంట్ని రాస్తాం. ఈ ఫార్ములా ఇంకా ఫార్మ్స్ ఏంటి? నార్మల్గా డెల్టా అంటే దీన్ని ఏమంటామంటే యావరేజ్ కరెంట్. డెల్టా ఉంటే యావరేజ్ అంటామని మనకు తెలుసు. దీని ఇంకా ఫార్మ్స్ ఏంటి? ఇప్పుడు చార్జ్ అనేది వాళ్ళు ఈక్వేషన్స్లో ఇస్తారు. 3t² + 2t + 3t అట్లా ఈక్వేషన్స్లో ఇచ్చినప్పుడు ఎట్లా? కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రేట్ అన్నాం కదా మనం, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఇన్ యూనిట్ టైం అన్నాం కదా. రేట్ అంటే ఏంది? డిఫరెన్షియేషన్ కదా. రేట్ అంటే డిఫరెన్షియేషన్ మనకు తెలుసు. అప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు dq/dt. దీని మీనింగ్ ఏంది? కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఫ్లో ఆఫ్ చార్జ్ బై చేంజ్ ఇన్ టైం. dq మనకి d/dt అంటే ఏందో తెలుసు, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t అని మనకు తెలుసు. అంటే ఈ చార్జ్ వాల్యూ అనేది వాళ్ళు క్యూని అనేది వాళ్ళు ఇప్పుడు q ఈజ్ ఈక్వల్స్ టు 3t² + 2t + 3 ఇట్లా టీలలో ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములాని వాడాలా. dq/dt డిఫరెన్షియేషన్ ఆఫ్ చార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫస్ట్ ఏంది? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్
per unit time is called current. Differentiation of charge with respect to time is called as current. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాని రాస్తే ఇది ఫస్ట్ ఫార్ములా నార్మల్గా. సెకండ్ ఏంటి, I is equals to dq/dt. ఇది ఒక ఫార్ములా. మనకు తెలుసు డిఫరెన్షియేషన్ అంటే స్లోప్ అని, రేట్ ఆఫ్ చేంజ్ అంటే స్లోప్ అని, dq/dt అంటే ఏంది, స్లోప్. గ్రాఫ్ ప్రకారం చెప్పుకుంటే స్లోప్ ఆఫ్ q వర్సెస్ టైం గ్రాఫ్ గివ్స్ కరెంట్. ఇది కొద్దిసేపు తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఈ ఫార్ములా నుంచి మనం క్యూకి ఫార్ములా కనిపెట్టవచ్చు. మనకు తెలుసు డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రెండు ఆపోజిట్ అని, ఒకదాని నుంచి ఒకటి వస్తాయని మనకు తెలుసు. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉందంటే ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ ద్వారా ఇంకో ఫార్ములా వస్తుంది. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, dq is equals to idt. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంది, dq ఉంది. ఈ d పోవాలంటే మనం బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్. ఇట్లా బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు క్యూకి ఫార్ములా ఏమొస్తుంది, q is equals to ఇంటిగ్రల్ idt. ఇది ఇంకొక ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇది జస్ట్ బేసిక్ ఫార్ములా. d is equals to I is equals to delta q/delta t, I is equals to dq/dt. దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. q is equals to ఇంటిగ్రల్ idt. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది కూడా రాసుకోవచ్చు. q అంటే ఛార్జ్, I అంటే కరెంట్, dt అనేది ఇంటిగ్రేషన్ రాసేటప్పుడు dt అనేది మనం రాస్తాం. ఇవి కరెంట్ ఫార్ములా. దీని మీద క్వశ్చన్స్ ఎలా, పేజ్ నెంబర్ 3లో దీని మీద ఒక క్వశ్చన్. ఫస్ట్ కరెంట్ మీద బేసిక్ క్వశ్చన్. పేజ్ నెంబర్ 3లో ఏ టోటల్ ఛార్జ్ ఆఫ్ 5 coulombs ఈజ్ పాసింగ్ త్రూ అన్ యూనిట్ ఏరియా ఆఫ్ ఎ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ 2 seconds. ఏమి ఇచ్చినారు, ఏ టోటల్ ఛార్జ్ ఆఫ్ 5 coulombs. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని రాసుకోవాలా. q ఈజ్ ఈక్వల్స్ టు 5 coulombs ఇచ్చినారు. ఈజ్ పాసింగ్ త్రూ అన్ యూనిట్ ఏరియా ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ 2 seconds. టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds ఇచ్చినారు. 2 seconds. దెన్ వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ కండక్టర్. మన కరెంట్కి ఇట్లా ఉన్నప్పుడు ఫార్ములా ఏంది, జస్ట్ I ఈజ్ ఈక్వల్స్ టు q/t. q వాల్యూ వాళ్ళు 5 ఇచ్చినారు, t వాల్యూ 2 seconds. ఇది ఈక్వల్స్ టు 2.5 amperes. కరెంట్ యూనిట్స్ యాంపియర్స్ కాబట్టి యాంపియర్స్. ఇది ఇట్లా, ఇది బేసిక్ క్వశ్చన్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ అసలు అడగరు. ఇది సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంకోటి. ఏ కరెంట్ ఆఫ్ 3.6 amperes ఫ్లో త్రూ ఏ లైట్, దెన్ హౌ మెనీ coulombs ఆఫ్ చార్జ్ త్రో లైట్ ఇన్ 3 hours. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. కరెంట్ వాల్యూ ఇచ్చినారు, ఈసారి వాళ్ళు కరెంట్ వాల్యూ ఇచ్చినారు 3.6 amperes అంట. నెక్స్ట్ టైం ఇచ్చినారు వాళ్ళు, టైం 3 hours ఇచ్చినారు. ఈ క్వశ్చన్ ఎందుకు రాసినామంటే ఈ 3 hours గురించి మనకు తెలియాలి. మనం ఈ ఫార్ములాలో టైంని పెట్టాల్సింది ఓన్లీ 2 seconds వరకు, అంటే సెకండ్స్లోనే పెట్టాలి. వాళ్ళు క్వశ్చన్లోనే ఈయన హవర్స్లో అనుకోమంటే మనం వాళ్ళు ఇచ్చింది ఇచ్చినట్లే రాస్తాం. కానీ వాళ్ళు ఏం చెప్పనప్పుడు మనం ఖచ్చితంగా టైంని సెకండ్స్లోకి మార్చుకోవాలా. ఇప్పుడు 3 hours ఎన్ని సెకండ్స్ నార్మల్గా మనకు తెలుసు. 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 60 minutes. 60 minutes ఇంటూ 60 seconds చేస్తే 1 hourలో ఎన్ని సెకండ్స్ తెలుస్తుంది. వాళ్ళు 3 hours అడిగినారు, అప్పుడు మనం ఏం చేస్తాం, 3 into 60 minutes into 60 seconds. ఇది వేస్తే మనకి టైం వాల్యూ వస్తుంది. అక్కడ నుంచి q ఈజ్ ఈక్వల్స్ టు IT మనం రాసి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ కన్వర్షన్ కోసం ఈ క్వశ్చన్ రాసినాం. 3 hours ఉన్న క్వశ్చన్ని ఈ కన్వర్షన్ తెలియడానికి రాసినాం. 1 hour ఈజ్ ఈక్వల్స్ టు 60 into 60 seconds. 3 hours ఈజ్ ఈక్వల్స్ టు x అనుకుంటే x ఈజ్ ఈక్వల్స్ టు 3 into 60 into 60 seconds. ఇది సింపుల్ మెథడ్.
మనం ఏం గుర్తుపెట్టుకోకుండా సింపుల్ ఈ మెథడ్ ఫాలో అయితే ప్రతి కన్వర్షన్ వస్తుంది. ఈ కన్వర్షన్ కోసం ఈ క్వశ్చన్. నెక్స్ట్ కింద ఒక క్వశ్చన్ ఉంది, అది కూడా సేమ్ మెథడ్, సేమ్ ఫార్ములా, I=Q/T మీదనే అయిపోతుంది. ఆ క్వశ్చన్ నోట్బుక్లో ఉంటుంది. దీని తర్వాత ఇది నార్మల్గా వాల్యూస్ ఇచ్చి క్యూలలో ఏం చేంజ్ లేకుండా, టీలలో ఏం చేంజ్ లేకుండా డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చి అడిగే మోడల్ మీద క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, టైం మీద. టైం అనేది ఖచ్చితంగా సెకండ్స్లోనే ఉండాలా. యూనిట్స్ కన్వర్షన్ గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఇంకా మోడల్ 2 క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతారు, ఇందాక చెప్పినాం ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్లో ఫార్ములాలు చెప్పినాం. ఈ మోడల్ 2 క్వశ్చన్స్కి ఫార్ములాలు ఏవి యూజ్ అవుతాయి? I=dQ/dt అంటే వేరియబుల్స్లో ఇచ్చినప్పుడు, క్యూన్ అనేది టీ ఫార్మ్స్లో ఇచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఇంకొకటి దీని నుంచే Q=IdT. ఈ రెండు ఫార్ములాలు బేస్ చేసుకొని మెయిన్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళు వేరియబుల్ ఇచ్చేసారు. పేజ్ నెంబర్ 4లో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన గివెన్ వాల్యూ క్యూ వాల్యూ ఇచ్చినారు. Q=4t² + 2t + 9 ఇచ్చినారు. క్యూ వాల్యూ ఇచ్చినారంటే ఇంకా వాళ్ళు ఐ కనుక్కోమన్నట్టు అర్థం. క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు, ద వేరియబుల్ చార్జ్ Q ఇన్ సర్క్యూట్ ఈస్ గివెన్ ఇన్ టైమ్ యాజ్ Q=4t² + 2t + 9 ఇచ్చేసినారు. దెన్ వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ అంటే వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టైం 2 seconds ఫ్లో అంటే 2 seconds దగ్గర ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 2 seconds దగ్గర ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది. దీన్ని ఏం చేయాలి, మనకి ఫార్ములా తెలుసు మనకి. ఇట్లా వేరియబుల్లో ఇచ్చినప్పుడు I=dQ/dt అని మనకి ఫార్ములా తెలుసు. వాళ్ళు క్యూ వాల్యూ ఏమి ఇచ్చినారు, ఈడబెట్టు. ఇప్పుడు క్యూ ప్లేస్లో వాళ్ళు ఇచ్చిన వాల్యూ పెట్టాలి. d/dt ఆఫ్ క్యూ ప్లేస్లో వాళ్ళు ఏమి ఇచ్చినారు, 4t² + 2t + 9. మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములా తెలుసు. d/dx ఆఫ్ x⁻n n × x⁻n-1. ఫిజిక్స్లో వాడేది ఇది, మ్యాక్సిమం ఇది ఒకటే. ఇప్పుడు చూడు డిఫరెన్షియేషన్ సపరేట్. d/dt ఆఫ్ 4t² + d/dt ఆఫ్ t + d/dt ఆఫ్ కాన్స్టాంట్ 9. t² ఎంత, 2t డిఫరెన్షియేషన్. దీని వాల్యూ 4 × 2t + 2t అన్నారు అంటే t డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. 2 + కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ 0. ఫైనల్ ఎంత ఇప్పుడు I=8t + 2. కానీ వాళ్ళు ఇది కాదు మనల్ని అడిగింది. అటు t=2 seconds దగ్గర అంటే మనకు వచ్చిన డిఫరెన్షియేషన్లో లాస్ట్లో 2 పెట్టాలి. డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత 2 పెట్టాలి. I=8 × 2 + 2. ఇది ఎంత, 18. కరెంట్ = 18 amperes. ఇట్లా వేరియబుల్స్ ఇచ్చిన క్వశ్చన్ మనం ఇట్లా సాల్వ్ చేయాలి. వాళ్ళు ఐ అడిగితే మనం డిఫరెన్షియేషన్ చేసేసి లాస్ట్లో టీ వాల్యూ పెట్టాలా, క్యూ అడిగితే ఇంటిగ్రేషన్ చేసేసి లాస్ట్లో టీ వాల్యూ పెట్టాలా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చినారు. ఏ చార్జ్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ గివెన్ యాజ్ Q=αt - βt² + γt³. ఏమి ఇచ్చినారు, క్వశ్చన్ Q=αt - βt² + γt³. ఈ వాల్యూస్ ఏంటి, ఆల్ఫా, బీటా, గామా అవన్నీ ఏంటంటే కాన్స్టాంట్స్. మనకు వేరియబుల్ టీ ఒకటే కాబట్టి టీనే కన్సిడర్ చేసుకుంటాం. దెన్ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఆఫ్ కరెంట్ అట్ t=1 second. t=1 second దగ్గర కరెంట్ ఎంత, సేమ్ దీనిలో ఇక్కడ t=2 seconds దగ్గర కరెంట్ ఎంత, t=1 second దగ్గర కరెంట్ ఎంత. సేమ్ కరెంట్ అనుకోవాలంటే ఏం చేయాలా, dQ/dt. I=dQ/dt. క్యూ వాల్యూ పెట్టాలా, d/dt ఆఫ్ క్యూ వాళ్ళు ఏమి ఇచ్చినారు, αt - βt² + γt³. రాసుకో. d/dt ఆఫ్ αt అంటే టీకి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. I=α - t² అంటే బీటా × 2t, t³ అంటే గామా × I=α - β × 2t +
గామా ఇంటూ 3t². ఇది మనకు వచ్చింది. వాళ్ళు ఎక్కడ అడిగినారు అటు t = 1 సెకండ్, t సబ్స్టిట్యూట్ చేయడమే, ఆల్ఫా మైనస్ 2β ప్లస్ 3γ. ఇది మన ఆన్సర్. ఆప్షన్స్లో ఇలా ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇది నెక్స్ట్ క్వశ్చన్. దాని తర్వాత ఒక క్వశ్చన్ సేమ్ రిలేటెడ్ dq/dt ఫామ్లో ఉంటుంది, అది నోట్స్లో ఉంటుంది, చేసేయండి. ఇప్పుడు వాళ్ళు క్యూ ఇచ్చి ఐ అనుకోమంటే మనం డిఫరెన్షియేట్ చేసినాం. ఇంటిగ్రేషన్ ఎలా? ఇప్పుడు వాళ్ళు కరెంట్ వాల్యూ వాళ్ళే ఇస్తారు వేరియబుల్ ఫామ్లో, మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసి క్యూ వాల్యూ అనుకోవాలా. క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చింటారు ఇట్లా, గివెన్ కరెంట్ వాల్యూ ఇన్ ఎనీ కండక్టర్ గివెన్ యాజ్ 2t plus 3t² plus 9 any constant. What is the value of current between the time? ఇది టైం ఇంటర్వెల్ ఇస్తారు, ఎందుకంటే ఇంటిగ్రేషన్లో లోయర్ లిమిట్ ఉండాలా అప్పర్ లిమిట్ ఉండాలి కాబట్టి బిట్వీన్ టైం t = 0 to t = 2 seconds ఇట్లా అడుగుతారు. కరెంట్ ఛార్జ్ వాల్యూ ఎంత? ఐ ఇచ్చినారు, టీ ఇచ్చినారు, ఛార్జ్ వాల్యూ ఎంత? ఫార్ములా q = IDT. వాళ్ళు ఇచ్చిన ఐ ఫస్ట్ q = IDT. వాళ్ళు ఇచ్చిన ఐ వాల్యూని ఇక్కడ రాయండి. ఇంటిగ్రల్ 2t plus 3t² plus 9. ఇంటిగ్రేషన్స్లో ఉపయోగపడే ఫార్ములా ఏంది? ఇంటిగ్రల్ x⁻n dx = xn+1/n+1. ఇది ఒక్క ఫార్ములా అండి. ఇక్కడ వాడే ఫార్ములా ఇది ఒక్కటే. చూడు సపరేట్గా రాసుకో ఇంటిగ్రేషన్స్ని. 2 కాన్స్టాంట్ ఇంటిగ్రల్ t ప్లస్ 3 కాన్స్టాంట్ ఇంటిగ్రల్ t² ప్లస్ 9 అనేది కాన్స్టాంట్ ఇంటిగ్రల్ 9. ఇంటిగ్రల్ t ఏమవుతుంది? t²/2, 2 × t²/2. t² ఏమవుతుంది? t⁻2+1 అంటే t³ కింద 2+1 అంటే 3, 3t³ 3 + 9 అంటే 9t. ఇంటిగ్రల్ kdt అనేది మనకి ఇంటిగ్రల్ dt అనేది మనకి t అని తెలుసు ఫార్ములా. వాళ్ళు ఇది ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ వచ్చేది ఏంటి? q = t² + t³ + 9t. వాళ్ళు మనల్ని ఎంత అడగాలి? లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి 2 వరకు, అంటే టైం 0 నుంచి 2 వరకు ఎంత ఛార్జ్ ఫ్లో అయింది అని. లిమిట్స్ ఎట్లా అప్లై చేయాలా? మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్లో 0 నుంచి 2 వరకు ఫస్ట్ అప్పర్ వాల్యూని t ప్లేస్లో పెట్టాలా, మైనస్ లోయర్ వాల్యూ చేయాలా. ఎట్లా ఇది? q = ఫస్ట్ అప్పర్ వాల్యూ 2 కదా, 2² ప్లస్ 2³ ప్లస్ 9 × 2. ఇది అప్పర్ వాల్యూ ఎంత అయింది? 4 + 8 + 9 12 21 అయింది. ఇది అప్పర్ వాల్యూ. మైనస్ ఇప్పుడు ఫస్ట్ 0 పెట్టాలి. 0 పెడితే 0² 0³ 9 × 0 మొత్తం 0 అవుతుంది. లోయర్ వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు q = అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ. 21 - 0 చేస్తే మనకి ఛార్జ్ అనేది 21 కూలుమ్స్. ఇట్లా చేయాలా. లిమిట్స్ అనేవి ఇట్లా అప్లై చేయాలి. ఫస్ట్ పైన వాల్యూ పెట్టాలా, ప్రతి ఒక్క దాంట్లో పైన వాల్యూ పెట్టాలా, నెక్స్ట్ కింద ఉన్న వాల్యూ పెట్టాలా, అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే మనకి చార్ట్ వస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ని ఇట్లా చేయాలా. నెక్స్ట్ ఇప్పుడు డిఫరెన్షియేషన్ క్వశ్చన్, డైరెక్ట్ వాల్యూస్ ఇస్తే చేయడం క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఇస్తే చేయడం, ఇవన్నీ మనకు వచ్చు. దీని మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు అప్పుడప్పుడు. ఒకవేళ అడిగితే ఇవే బేస్ మీద, డైరెక్ట్ ఫార్ములా బేస్ మీదనే క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు మోడల్ 3 ఎట్లా? మనం డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా స్లోప్ ఏరియా గురించి మాట్లాడాల్సిందే. మనకి ఫస్ట్ ఇయర్లో బేసిక్స్లోనే చెప్తారు. డిఫరెన్షియేషన్ = స్లోప్ అని, అంటే రేట్ ఆఫ్ చేంజ్ అంటే స్లోప్.
అంటే ఒక గ్రాఫ్లో వాళ్ళు ఇచ్చిన ఏ గ్రాఫ్ అయినా గ్రాఫ్లో స్లోప్ అనుకున్నామంటే దాని అర్థం డిఫరెన్షియేట్ చేసినామని. ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేసిన క్వాంటిటీ ఏంది, డిఫరెన్షియేట్ మనం యాదానికి చేసినాం I = dq/dt. అంటే క్యూకి టీకి డిఫరెన్షియేట్ చేస్తే I వచ్చింది. దాని అర్థం ఏంది, వాళ్ళు ఇప్పుడు QT గ్రాఫ్ ఇచ్చినారనుకో, క్యూకి టీకి మధ్యలో గ్రాఫ్ ఇచ్చినామనుకో, డిఫరెన్షియేట్ చేసినామంటే వాళ్ళు ఇచ్చిన లైన్కి మనం స్లోప్ అనుకున్నామని దాని అర్థం. క్వశ్చన్స్లో వాళ్ళు గ్రాఫ్ ఇస్తే QT గ్రాఫ్ ఇచ్చినారనుకో, దాని స్లోప్ ఏమవుతుంది, కరెంట్ అవుతుంది. కరెంట్ స్లోప్ ఆఫ్ చార్జ్ అండ్ టైం గ్రాఫ్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంది, ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏ లెసన్లో అయినా దాని అర్థం ఏంది, ఏరియా అంటే సమ్, అడిషన్. ఏరియా ఆఫ్ గివెన్ గ్రాఫ్, వాళ్ళు ఇచ్చిన గ్రాఫ్ యొక్క ఏరియా. మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏదానికి చేసినాం, క్యూని కనుక్కోవడానికి ఇంటిగ్రల్ IDT చేసినాం. అంటే దీని అర్థం ఏంది, ఐకి టీకి మధ్యలో ఉన్న గ్రాఫ్లో ఏరియా. వాళ్ళు ఒకవేళ IT గ్రాఫ్ ఇచ్చినారనుకో, IT ఇట్లా గ్రాఫ్ ఇచ్చినారనుకో, ఇక్కడ పైన QT గ్రాఫ్ ఇస్తే దాని స్లోప్ అనేది కరెంట్ అవుతుంది. ఇప్పుడు అదే కరెంట్ టైం గ్రాఫ్ ఇస్తే దాని ఏరియా ఎంతవరకు ఉందో దాని ఏరియా. ఈ ఏరియా అంతా కనుక్కుంటే మనకి Q వాల్యూ వస్తుంది. Q ఇంటిగ్రల్ IDT కదా, ఇంటిగ్రల్ అంటే ఏరియా, ఇంటిగ్రేషన్ చేసిన ఏరియా వస్తుంది. కాబట్టి IT గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం ఏరియా కనుక్కుంటే డైరెక్ట్ ఛార్జ్ వస్తుంది. ఇది ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మీద. వాళ్ళు క్వశ్చన్స్లో ఎప్పుడైనా ఏరియా గ్రాఫ్ ఇచ్చి ఛార్జ్ కనుక్కోమంటే ఏరియా చేస్తాం, స్లోప్ అనుకోమంటే కరెంట్ అనుకోమంటే స్లోప్ చేస్తాం. దీని మీద క్వశ్చన్స్ పేజ్ నెంబర్ 5లో క్వశ్చన్స్ ఉంటాయి. గివెన్ గ్రాఫ్ బిట్వీన్ ఛార్జ్ Q అండ్ టైం గ్రాఫ్. Q వర్సెస్ టైం గ్రాఫ్ ఇచ్చినారు. ఎట్లా ఇచ్చినారు, ఇది గ్రాఫ్, ఇక్కడ 0 2.0 గ్రాఫ్ ఇచ్చినారు వాళ్ళు, 2,0. y యాక్సిస్లో 0,4 దగ్గర ఇచ్చినారు. ఏం గ్రాఫ్ ఇది, ఇక్కడ Q ఇక్కడ T. ఏం అడిగినారు, వాళ్ళే అడిగినారు ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్. వాళ్ళ ఒకవేళ ఏం అడగకున్నా కానీ QT గ్రాఫ్ అంటే మనకు తెలుసు స్లోప్ ఏమవుతుంది, కరెంట్ అవుతుంది. వాళ్ళు క్వశ్చన్లో అడిగినారు ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్రమ్ ద గివెన్ గ్రాఫ్. కరెంట్ అంటే ఏంది, QT గ్రాఫ్లో స్లోప్ ఫార్ములా మామూలుగా మ్యాథ్స్లో ఏంది, M = 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y2 - y1 x2 - x1. ఏదో ఒక పాయింట్ వాళ్ళు ఈ లైన్ స్లోప్ అడిగినారు. ఈ లైన్ స్లోప్ అనుకుంటే మనకు కరెంట్ వచ్చినట్లే. ఈ లైన్కి ఫస్ట్ ఈడ ఒక పాయింట్ ఏంది 0,0, ఇంకొక పాయింట్ ఈడేమవుతుంది 2,4. ఈ పాయింట్ 2,4. దీని స్లోప్ అనుకోవచ్చు. ఇప్పుడు దీన్నైనా ఫస్ట్ పాయింట్ అనుకోవచ్చు, దీన్నైనా ఫస్ట్ పాయింట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇది x1 y1 ఇట్లా మెన్షన్ చేసుకొని x2 y2 స్లోప్ అనుకో. ఇప్పుడు y2 - y1 అంటే 4 - 0 = 4. x2 - x1 2 - 0 = 2. స్లోప్ ఏమొచ్చింది 2. అంటే దాని అర్థం ఏంది, అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద కండక్టర్ ఈజ్ 2 amperes అని. ఇది క్వశ్చన్ సాల్వ్ చేయడం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్, find the amount of charge present in a conductor if the graph between I and T is given as follows. Graph between I and T అంట. I versus T గ్రాఫ్ ఇచ్చినారు. I versus T గ్రాఫ్ ఇస్తే మనం ఏం కనుక్కుంటాం, Q కనుక్కుంటాం. Qని ఎట్లా కనుక్కుంటాం, ఏరియా ఆఫ్ IT గ్రాఫ్ Q. ఎందుకు, Q ఇంటిగ్రల్ IDT, ఇంటిగ్రేట్ చేసినాం కాబట్టి ఏరియా. వాళ్ళు ఇచ్చిన గ్రాఫ్ ఇది T, ఇది I, ఇక్కడ 0. వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ ఏమేమి 2, 4, 4. ట్రయాంగిల్ ఏరియా మనకి ఫార్ములా తెలుసు. ఏరియా అంటే ఇదంతా, ఈ మధ్యలో ఉండేదంతా ఏరియా. ఇంటిగ్రల్ IDT Q అనుకోమన్నారు కాబట్టి ఏరియా. ఇది ఏ షేప్, ట్రయాంగిల్ షేప్లో ఉంది. ట్రయాంగిల్కి ఏరియా ఏంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ½ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఎంత, ఇనిషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ. ఇదంతా మొత్తం
4 కదా, ఇది 4. హైట్ ఎంత? పర్పెండిక్యులర్ హైట్. ఈ హైట్ ఎంత? 4. 4 - 0 = 4. అప్పుడు బేస్ 4 అయింది, హైట్ 4 అయింది. ఫార్ములా ఏంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఆన్సర్ ఎంత అయింది? 8. ఏరియా ఏంది? ఏరియా 8 అన్నప్పుడు చార్జ్ 8. ఏరియా ఆఫ్ ఐటీ గ్రాఫ్ చార్జ్. చార్జ్ therefore చార్జ్ ఫ్లోయింగ్ ఇన్ ద కండక్టర్ = 8 కూలుమ్స్. ఈ ప్రకారంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు గ్రాఫ్ మీద. ఇంత సింపుల్ షేప్స్ చేయకుండా వాళ్ళు రెక్టాంగిల్ ఇచ్చో, రెక్టాంగిల్ని ట్రయాంగిల్ని కలిపిచ్చో క్వశ్చన్స్ అట్లా ఇస్తుంటారు, మనం కనుక్కోవడం. కింద 3 క్వశ్చన్స్ ఉన్నాయి దాని మీద నోట్స్లో, అవి చూసుకోవాలి. ఇది కరెంట్ గురించి మొత్తం ఇంట్రడక్షన్. కరెంట్ గురించి ఇంతకు మించి వాళ్ళు ఎక్కువ పోరు. కరెంట్ డెఫినేషన్ మీద ఇవన్నీ టాపిక్స్, ఇవన్నీ ఫార్ములాలు. ఏం చెప్పినాం చూడు ఇంతవరకు. ఫస్ట్ కరెంట్ డెఫినేషన్ చెప్పి ఇంతసేపు మనం చెప్పిందంతా కరెంట్. I = Q/T ఒక ఫార్ములా, దట్ ∆Q/∆T ఒక ఫార్ములా, దట్ Q dQ/dt, దట్ స్లోప్. ఇది మనం ఇంతసేపు చెప్పింది. ఇంతసేపు చెప్పిన దాని కన్క్లూజన్ ఇది. ఇంకేం చెప్పినాం? Q ∫ IdT, ఇట్ ఈజ్ ఏరియా. దీని మీదనే మనం ఇంతసేపు క్వశ్చన్స్ అన్ని చూసినాం. ఇది మనం ఇంతసేపు చెప్పింది. దీని తర్వాత నెక్స్ట్కి పోదాం. నెక్స్ట్ ఏంటి? కరెంట్ తర్వాత ఏం చెప్తాం? కరెంట్ డెన్సిటీ. ఈ టర్మ్ గురించి నేర్చుకున్నాం. కరెంట్ ఏందో నేర్చుకున్నాం. తర్వాత కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ ప్రాపర్ డెఫినేషన్ ఏంటంటే the amount of current flowing in a conductor per unit area is called as current density. కరెంట్ డెన్సిటీ డెఫినేషన్ ఇది. దాని అర్థం ఏంది? ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పినాం, ఇది ఒక వైర్. కరెంట్ అనేది సర్టెన్ అమౌంట్ పోతుంది. ఎన్ని ఆంపియర్స్ కరెంట్ పోతుంది. ఇట్లా ఈ కరెంట్ పోతుందా? మనం ఇప్పుడు ఒక యూనిట్ ఏరియాని తీసుకుంటే, ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇక్కడ సర్కిల్లో ఉంటుంది కదా ఏరియా, ఆ ఏరియాని తీసుకుంటే, అంటే ఇదొక వైర్ అయినప్పుడు ఈ వైర్ క్రాస్ సెక్షనల్ ఏరియా అయింది సర్కిలే కదా. ఈ సర్కిల్ ఏరియా, ఈ వైర్లో క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది సర్కిల్ అవుతుంది. సర్కిల్ ఏరియా మనకు తెలుసు πr². దాంతో ఇప్పుడు అవసరం లేదు. ద అమౌంట్ ఆఫ్ కరెంట్ I flowing per unit area A is called as current density. ఫార్ములా ప్రకారం ఏంది? ఫార్ములా దీన్ని డినోట్ చేసేది ఎట్లా? డినోటెడ్ యాజ్ J బార్. ఇది ఒక వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దీన్ని బార్తో రిప్రజెంట్ చేస్తాం. J బార్. ఫార్ములా ఏమవుతుంది? J బార్ కరెంట్ ఫ్లోయింగ్ పర్ యూనిట్ ఏరియా. కరెంట్ అంటే తెలుసు మనకి I, పర్ యూనిట్ ఏరియా అంటే A. ఇది I/A J బార్. therefore J బార్ I/A. ఇది కరెంట్ డెన్సిటీ ఫార్ములా. దీని మీద కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మ్యాక్సిమం అడగరు, అప్పుడప్పుడు అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళు కరెంట్ వాల్యూ వాళ్ళు వేస్తారు, క్రాస్ సెక్షనల్ ఏరియా వాళ్ళు వేస్తారు. క్రాస్ సెక్షనల్ ఏరియా వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు రేడియస్ ఇస్తారు. రేడియస్ ఆఫ్ ద వైర్ ఈజ్ 0.1 మీటర్స్ అంటారు. దాని అర్థం ఏంది? మనం చెప్పినాం ఏరియా అంటే πr² అని. ఎందుకంటే వైర్ ఉండేది ఇక్కడ సర్కిల్ ఉంటుంది కాబట్టి సర్కిల్ ఏరియా πr² అని మనకు తెలుసు. πr² చేస్తాం మనం. R వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 3.14 × 0.12 వేసి మనమే ఏరియాని కనుక్కొని, వాళ్ళు రేడియస్ ఇచ్చినప్పుడు ఇట్లా మనమే ఏరియాని కనుక్కొని I/A వేస్తే మనకి కరెంట్ డెన్సిటీ వాల్యూ వస్తుంది. ఇది కరెంట్ డెన్సిటీ గురించి. ఇది ఇంతకు మించి ఇంకా ఏం లేదు. కరెంట్ డెన్సిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ అని గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ తర్వాత కరెంట్ డెన్సిటీ చెప్పుకున్నాం.
కరెంట్ డెన్సిటీ అయిపోయిన తర్వాత డ్రిఫ్ట్ వెలాసిటీ ఇంకొక టర్మ్. ఇవన్నీ ఫస్ట్ బేసిక్ టర్మ్స్ ఈ లెసన్ ఇంట్రడక్షన్ లెక్క. డ్రిఫ్ట్ వెలాసిటీ మ్యాక్సిమం క్వశ్చన్స్ అడగరు, అడిగితే మిస్ కాకూడదని. దీన్ని డినోట్ చేసేది విడి, డ్రిఫ్ట్ వెలాసిటీ. దీని డెఫినేషన్ అది. నార్మల్గా అందరు దీని ఫార్ములా ఏం చెప్తారంటే విడి ఈజ్ టు I/NEA అంటారు. దాని మెయిన్ ఫార్ములా అది కాదు. దీని రిలేషన్ అంటారు, రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. దాని మెయిన్ ఫార్ములా ఇది కాదు, ఇది వన్ ఆఫ్ ది రిలేషన్ ఫార్ములా అన్నారు. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్లో లేదా కరెంట్ క్యారింగ్ వైర్లో ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతుంటాయి కదా ఒక చోటు నుంచి ఒక చోటికి. ఆ ఎలక్ట్రాన్స్ యొక్క వెలాసిటీని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నేర్చుకున్నాం. మన యాక్సిలరేషన్ ఫార్ములా మనకు తెలుసు. యాక్సిలరేషన్ ఈజ్ టు EQ/m మనకు తెలుసు. మనకి ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. యాక్సిలరేషన్ ఈజ్ టు EQ/m అని గుర్తుపెట్టుకుంటాం. ఈ ఫార్మ్ మనకి నార్మల్గా ఫస్ట్ ఇయర్ నుంచి కైనమాటిక్స్లో కానీ యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ బై టైం కదా. యాక్సిలరేషన్ ఈజ్ టు వెలాసిటీ బై టైం. ఈ నుంచి వెలాసిటీ మనం ఏం రాయొచ్చు, వెలాసిటీ ఈజ్ టు యాక్సిలరేషన్ ఇంటూ టైం. ఈ యాక్సిలరేషన్ ఇక్కడ పెట్టండి, వెలాసిటీ ఈజ్ టు EQ/m ఇంటూ T. ఇది డ్రిఫ్ట్ వెలాసిటీ మెయిన్ ఫార్ములా. డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా అంటే ఇది చెప్పాలి. ఆ I/NEA అనేది రిలేషన్ ఫార్ములా కాదు, EQ/m ఇంటూ T. కానీ ఇక్కడ టైం అంటే ఏంటి, నార్మల్ క్యూ అంటే మనకు తెలుసు, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్ అంటాం. ఎలక్ట్రాన్స్ మనం క్యూతో డినోట్ చేయం, ఈతో డినోట్ చేస్తాం. ఈ యొక్క వాల్యూ ఎంత, 1.6 × 10⁻−19 కూలమ్స్ అని మనకు తెలుసు. ఈ టీ కూడా మారుతుంది. ఇక్కడ టీ అంటే ఏంటి, ఇక్కడ మనం టీ అని రాయం, టౌ అని రాస్తాం. అది ఎందుకు, ఇప్పుడు కండక్టర్లో ఒక ఎలక్ట్రాన్ ఉండదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం 3 ఎలక్ట్రాన్స్ని కన్సిడర్ చేసుకున్నాం. ఈ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, కరెంట్ పాస్ అయ్యేటప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది దీనిపై కొలైడ్ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్ దీనిపై కొలైడ్ అవుతుంది. ఈ కొలిజన్కి ఈ ఎలక్ట్రాన్కి మధ్యలో కొలిజన్కి కొంచెం టైం అవుతుందా, కొంచెం టైం పడుతుందా, చాలా మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. ఆ టైంని మనం స్మాల్ టీతో రిప్రజెంట్ చేసుకోకుండా టౌ అనేది రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే రిలాక్సేషన్ టైం ఆర్ యావరేజ్ టైం అంటాం. అంతా ఏం లేదు, జస్ట్ టైం అది. కానీ ఊరికే మనం రిలాక్సేషన్ టైం, యావరేజ్ టైం అని చెప్తాం. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మెయిన్గా డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా రాస్తే, డ్రిఫ్ట్ వెలాసిటీకి ఒక ఫార్ములా రాస్తే, డ్రిఫ్ట్ వెలాసిటీ విడి ఈజ్ టు I/NE. డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ టు E/m ఇంటూ టౌ. ఇది మెయిన్ ఫార్ములా. ఇక్కడ ఏంది, ఈ అంటే ఏంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్. స్మాల్ ఈ అంటే ఏంది, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. దీని వాల్యూ 1.6 × 10⁻−19 కూలమ్స్. టౌ అంటే ఏంది, రిలాక్సేషన్ టైం. ఎం అంటే ఏంది, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. గుర్తుపెట్టుకోవాలి. దీని వాల్యూ ఎంత, 9.11 × 10⁻−31 kg. పక్కా కేజీలోనే ఉండాలి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది దీని గురించి డ్రిఫ్ట్ వెలాసిటీ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములా మెయిన్ ఫార్ములా కానీ, అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ కాన్సెప్ట్లో దానికి ఫార్ములా ఏంటంటే ఇది చెప్తాం, కానీ దీని మీద క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఇప్పుడు రిలేషన్ అందరూ మాట్లాడుకునేటట్లా విడి ఈజ్ టు I/NEA రిలేషన్. అది ఎక్కడి నుంచి వచ్చింది, రిలేషన్ బిట్వీన్ డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ కరెంట్. డ్రిఫ్ట్ వెలాసిటీ డెఫినేషన్ అంటే ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ ఇన్ కండక్టర్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. దాని ఇంకో డెఫినేషన్ ఏంది, డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ టు చార్జ్ కరెంట్ డెన్సిటీ, CU కరెంట్ డెన్సిటీ per
unit charge is called as drift velocity. ఇది ఇంకొక డెఫినేషన్. డ్రిఫ్ట్ వెలాసిటీ ఇది ఫస్ట్ కరెంట్ డెన్సిటీ పర్ యూనిట్ చార్జ్ అనేది ఇంకొక డెఫినేషన్. కరెంట్ డెన్సిటీ అంటే మనకు తెలుసు VD ఇది ఫస్ట్ కరెంట్ డెన్సిటీ అంటే J ఇది ఫస్ట్ I/A ఇది మనకు తెలుసు, ఇంతకుముందు నేర్చుకున్నాం. పర్ యూనిట్ చార్జ్ అంటే Q. మనం ఫస్ట్ లెసన్ లో బేసిక్స్ చెప్పేటప్పుడు Q ఇది ఫస్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ని అని రాసింటాం. ప్లస్ ఆర్ మైనస్ ఎన్ని అది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీకి ఫార్ములా జనరేట్ చేస్తే VD ఇది ఫస్ట్ J/Q, దీన్ని ఈ టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే I/A బై NE ప్లస్ ఆర్ మైనస్ ఎన్ని మనం ప్లస్ NE తీసుకుంటాం. దీన్ని రాస్తే I/NE ఇంటూ A. దీన్ని రిలేషన్ అంటాం మనం. ఫార్ములా కాదు ఇది, రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. దీన్ని ఇంకా ఎట్లా రాస్తారంటే అందరు బుక్స్లో ఎట్లా రాస్తారంటే I ఇది ఈక్వల్స్ టు NEA VD అని రాస్తారు. ఇట్లా గుర్తుపెట్టుకుంటారు. I ఇది ఈక్వల్స్ టు NEA VD అని. ఇది రిలేషన్ బిట్వీన్ డ్రిఫ్ట్ వెలాసిటీ అండ్ కరెంట్. మెయిన్గా అన్ని క్వశ్చన్స్ అన్ని దీని మీదనే ఉంటాయి. డైరెక్ట్ వాళ్ళే అన్ని వాల్యూలు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు కరెంట్ వాల్యూ ఇచ్చి, ఏరియా వాల్యూ ఇచ్చి, ఎన్ వాల్యూ, ఈ వాల్యూ ఇచ్చి మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అనుకోమంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ I/NE వేసి కనుక్కుంటాం. ఇప్పుడు ఇక్కడ టర్మ్స్ ఇప్పుడు అంతా దులిపేసి మెయిన్ ఫార్ములా రాస్తాం. మెయిన్ ఫార్ములా డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా కాదు, రిలేషన్ I/NEA. ఈ టర్మ్స్ గురించి మాట్లాడదాం. మనకు తెలుసు I అంటే కరెంట్, I ఇది ఫస్ట్ కరెంట్, E అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది ఫస్ట్ 1.6 × 10⁻⁻19 కూలుమ్స్. A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, వాళ్ళు ఇచ్చిన వైర్కి సర్కిల్ ఏరియా, వాళ్ళు ఇచ్చిన వైర్ ఉంటుంది కదా ఆ వైర్కి సర్కిల్, ఈడ ముందరలో సర్కిల్ ఉంటుంది కదా దాని ఏరియా. వాళ్ళు రేడియస్ ఇస్తే మనం ఏరియా అనుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు πr². వాళ్ళు R వాల్యూ ఇస్తే మనం ఏరియా అనుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఏరియా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇవన్నీ ఓకే. కానీ ఇప్పుడు N అంటే ఏంది, ఇది మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది. N అంటే ఏంది? N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాదు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో ఈ వైర్ ఉన్న ఒక యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నది అనేది N. N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అస్సలు కాదు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ N. N ఏమని పిలుస్తారు క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చేటప్పుడు? మనం పర్ యూనిట్ వాల్యూమ్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఏమంటాం? డెన్సిటీ అంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటాం. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్స్లో వాళ్ళు డైరెక్ట్ N వాల్యూ అని మెన్షన్ చేయకుండా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ సమ్ వాల్యూ అని వాళ్ళు అట్లా ఇస్తారు, లేదంటే చార్జ్ డెన్సిటీ అని ఇస్తారు, లేదంటే నెంబర్ డెన్సిటీ. నెంబర్ డెన్సిటీ అని ఇస్తారు. ఇట్లా ఈ ఏ టర్మ్స్ ఇచ్చినా అది ఈక్వల్స్ టు N వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్లో వాళ్ళు డైరెక్ట్ N వాల్యూ ఇయ్యరు, కొన్ని నిమిషాలు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ అని ఇస్తారు, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇస్తారు, చార్జ్ డెన్సిటీ, నెంబర్ డెన్సిటీ, ఇట్లా డిఫరెంట్ టర్మ్స్లో N వాల్యూ ఇస్తారు. ఈ వాల్యూస్ అన్నీ ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది, డైరెక్ట్ అన్ని వాల్యూస్ ఇచ్చేస్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి పర్ యూనిట్ వాల్యూమ్ అని. ఇది రిలేషన్ బిట్వీన్ కరెంట్ డెన్సిటీ అండ్ velocity and current density ఇది రిలేషన్. డ్రిఫ్ట్ వెలాసిటీ ఇది ఈక్వల్స్ టు I/NE అనేది రిలేషన్. ఫార్ములా అయితే E/m × τ. ఆ ఫార్ములా మీద క్వశ్చన్స్ ఏమి ఉండవు, రిలేషన్ మీదనే VD ఇది ఈక్వల్స్ టు I/NE మీదనే అన్ని క్వశ్చన్స్. క్వశ్చన్ ఉంటుంది పేజ్ నెంబర్ 8లో క్వశ్చన్. ఏ కరెంట్ ఆఫ్ 2 amperes. అన్ని వాల్యూస్ వాళ్ళే ఇస్తారు, మెయిన్స్లో అయినా ఎంసెట్లో అయినా వాళ్ళే ఇస్తారు క్వశ్చన్. పేజ్ నెంబర్ 8లో ఉన్న క్వశ్చన్. ఏ కరెంట్ ఆఫ్ 2 amperes అంటే 2 అన్ని వాల్యూస్ వాళ్ళు ఇచ్చేవి రాసుకుంటాం.
exists a 2 amperes passing through a wire of cross sectional area of 1 millimeter square. Cross sectional area వాళ్ళే డైరెక్ట్ ఇచ్చేసినారు ఎంతంట 1 millimeter square. గుర్తుపెట్టుకో ఏరియా అనేది మీటర్స్లోనే ఉండాలా, ప్రతిదీ SI యూనిట్లోనే ఉండాలి. టైం అనేది సెకండ్స్లో, ఏరియా అనేది మీటర్స్లో. వాళ్ళు మిల్లీమీటర్స్లో ఇచ్చినారు, దీన్ని కన్వర్ట్ చేయాలా అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఇఫ్ 6.6 into 10^28 electrons are present per unit cubic volume. చూడు, క్యూబిక్ వాల్యూమ్ అని ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా ఎలక్ట్రాన్ డెన్సిటీ అని ఇస్తారు. అంటే ఎన్ వాల్యూ ఇచ్చినట్ల 6 into 10^28 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట. దెన్ ఫైండ్ ద కరెంట్ డెన్సిటీ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. రెండు అడిగినారు. కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే జే, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే విడి. ఈ రెండింటిని కనుక్కోమని చెప్పినారు. ఈ ఏరియాని ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం. ఈ ఏరియాని కన్వర్ట్ చేయాలంటే మనకి నార్మల్గా 1 millimeter ఇది ఈక్వల్స్ టు మిల్లీ అంటే 10^-3, 10^-3 మీటర్. ఈ మిల్లీ ఒక స్మాల్ ఎం పోతుంది కాబట్టి 10^-3 మీటర్, మిల్లీమీటర్. 10^-3 పోతే మీటర్. వాళ్ళు ఇచ్చింది ఎంత? 1 millimeter స్క్వేర్. మిల్లీమీటర్కి స్క్వేర్ అంట. 1 millimeter స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు, దీనికి కూడా స్క్వేర్, ఇది ఈక్వల్స్ టు 10^-3 హోల్ స్క్వేర్. 10^-3 హోల్ స్క్వేర్ అంటే a^m హోల్ ఓవర్ n అంటే 10^-6 మీటర్ స్క్వేర్. ఇది మనం రాసుకోవాల్సింది. డైరెక్ట్గా 10^-3 తీసుకుంటే మన ఆన్సర్ తప్పు వస్తుంది, 10^-6 మీటర్ స్క్వేర్. నువ్వు తప్పు చేసిన ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుంది, కానీ మార్కులు పోతాయి అంతే. ఇప్పుడు ఇది అయిపోయింది. ఏరియా ప్లేస్లో ఇది ఈక్వల్స్ టు 10^-6 మీటర్ స్క్వేర్. జే వాల్యూ అనుకుందాం ఫస్ట్. జే అంటే కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ ఇది ఈక్వల్స్ టు కరెంట్ పర్ యూనిట్ ఏరియా. కరెంట్ వాల్యూ వాళ్ళు ఎంత ఇచ్చినారు? 2 amperes. 2 amperes ఇది ఫస్ట్ కరెంట్ డెన్సిటీ. 2 amperes పర్ యూనిట్ ఏరియా ఎంత? 10^-6 మీటర్ స్క్వేర్. ఇది యాంపియర్స్. 2/10^-6. 10^-6 పైకి పోతే 10^+6. 2 into 10^+6. ఇది జే వాల్యూ, అది జే వాల్యూ. ఇది అయిపోయింది జే. డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీకి ఈ వాల్యూస్లో I, N, E అన్నీ మనకు కనిపిస్తున్నాయి అంటే రాసేది ఏంటి? డైరెక్ట్ డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఇది ఈక్వల్స్ టు I/NEA. మనం ఇది రాయకుండా దీనికి ముందు స్టెప్లో మనకి డ్రిఫ్ట్ వెలాసిటీ తెలుసు కదా, J/Q అని, J/NE ఇదైనా వాడచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ జే వాల్యూని కనిపెట్టినాం కాబట్టి అదైనా రాసుకోవచ్చు, లేదంటే I/NEA అయినా రాయొచ్చు. I వాల్యూ ఎంత? 2 amperes. N వాల్యూ వాళ్ళు ఇచ్చినారు 6 into 10^28. 6 into 10^28. ఈ వాల్యూ నీకు తెలుసు 1.6 into 10^-19. ఏ వాల్యూ తెలుసు? 1 into 10^-6. 1 into 10^-6. ఇవన్నీ సాల్వ్ చేయాలి, తప్పదు. ఇది సాల్వ్ చేస్తే డ్రిఫ్ట్ వెలాసిటీ వచ్చేస్తుంది. డ్రిఫ్ట్ వెలాసిటీ ఇది వచ్చేస్తుంది. పవర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్లస్ మైనస్ చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చేస్తే డ్రిఫ్ట్ వెలాసిటీ వస్తుంది. ఇది క్వశ్చన్ డైరెక్ట్. క్యాలిక్యులేషన్ డ్రిఫ్ట్ వెలాసిటీలో ఇట్లే ఉంటాయి, తప్పదు చేయాల్సిందే. దీని ఆన్సర్ 2.1 into 10^-4 డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇది క్వశ్చన్. డ్రిఫ్ట్ వెలాసిటీ మీద డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఆన్సర్సే ఉంటాయి. మొత్తం అన్ని వాల్యూస్ వాళ్ళే ఇస్తారు, మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయడమే. ఏమైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందంటే అది ఎన్ వాల్యూ లేదు, ఎన్ వాల్యూ ఎక్కడ ఇచ్చినారు అని కన్ఫ్యూజ్ అవుతాం మనం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9లో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ డ్రిఫ్ట్ వెలాసిటీ మీదనే దాదాపు ఒక 6-7 క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి, అవి చూసుకోవాలా. ఇది మెయిన్ ఇంట్రడక్షన్. ఏమేమి చెప్పుకున్నాం? కరెంట్ అయిపోయింది, కరెంట్ డెన్సిటీ అయిపోయింది, డ్రిఫ్ట్ వెలాసిటీ అయిపోయింది, కరెంట్ రిలేషన్ అయిపోయింది. ఈ 3 టాపిక్స్ అయిపోయినాయి. దీని తర్వాత మనం ఓమ్స్ లా చెప్పుకుంటాం. ఓమ్స్ లా తర్వాత 10th లో చదువుకున్నది ఓమ్స్ లా V = IR.
అది చెప్పుకుంటాం. దాని తర్వాత రెసిస్టెన్స్ గురించి చెప్పుకుందాం. ఓమ్స్ లాలో V=IRలో R వాల్యూ వస్తుంది కదా, ఆ R వాల్యూ గురించి డీప్గా మాట్లాడతాం. అక్కడ నుంచి ఇంకా మెయిన్ ఇప్పుడు చెప్పే నుంచి లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి ఇక్కడ నుంచి. ఫస్ట్ పార్ట్ నుంచి ఇంతసేపు చెప్పుకునే దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ రాకపోవచ్చు. ఇప్పుడు చెప్పే దాని మీద నుంచి ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓమ్స్ లా. ఓమ్స్ లా అంటే ఏమంటే దీని స్టేట్మెంట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ స్టేట్మెంట్ అమౌంట్ ఆఫ్ కరెంట్ flowing is directly proportional to potential difference. ఇది ఓమ్స్ లా యొక్క స్టేట్మెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంది? V. మామూలుగా V అని రాయకూడదు, పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి డెల్టా V అని రాస్తాం. డెల్టా V ఇది ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. డెల్టా V అని రాస్తాం. కానీ ప్రతి క్వశ్చన్లో డెల్టా V అని రాసుకుంటుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ డెల్టా Vని మనం క్యాపిటల్ V లెక్క రాస్తాం. క్యాపిటల్ V ఇది ఫస్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాలి, V అంటే ఓన్లీ పొటెన్షియల్ కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంది? డెల్టా V ఫైనల్ పొటెన్షియల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ వాల్యూ. క్వశ్చన్స్లో పోయేలోపు ఇది కూడా క్లారిటీ అవుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంది అని. డెల్టా V పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ కరెంట్. కరెంట్ అంటే I అని మనకు తెలుసు. ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని ఓమ్స్ అనే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి దాని పేరు ఓమ్స్ లా. దీని ఈక్వేషన్ ఎట్లా రాస్తాం? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ప్రపోర్షనాలిటీ పోతే ఏదో ఒక కాన్స్టెంట్ కావాలి కాబట్టి ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్స్ టు V=IR RI. ఇది కాన్స్టెంట్. R అనేది ప్రపోర్షనాలిటీ తీసేసినందుకు వచ్చిన కాన్స్టెంట్. మనం డైలీ యూజ్ చేసుకోవడానికి మనకి ఫెమిలియర్ ఫార్ములా RI అని రాయాలి. మనం V=IR అని రాస్తాం. ఇది ఓమ్స్ లా యొక్క ఫార్ములా, స్టేట్మెంట్ నుంచి వచ్చిన ఫార్ములా. ఇది ఒక్క ఫార్ములా ఓమ్స్ లా అంటే ఈ ఫార్ములా. ఈ ఫార్ములాని అందరూ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఇట్లా ట్రయాంగిల్ వేసి ఇట్లా గీసి పైన V రాస్తారు, కింద IR రాస్తారు. ఒకదాన్ని మూస్తే V=IR అని వస్తుంది. మనకు R కావాలంటే R=V/I వస్తుంది. I కావాలంటే V/R అని వస్తుంది. దీని నుంచి డైరెక్ట్ రాసుకోకుండా అట్లా గుర్తుపెట్టుకుంటారు ఓమ్స్ లా అని. ఓమ్స్ లా అంటే ఇంకేం లేదు. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. V=IR. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. ఇక్కడ రెసిస్టెన్స్ R అనేది ఇక్కడ వచ్చింది. రెసిస్టెన్స్ R అంటే రెసిస్టెన్స్. ఇది ఓమ్స్ లా గురించి. దీని తర్వాత దీంతో పెద్ద యూజ్ ఉండదు ఓమ్స్ లాలో. మనకి జస్ట్ V=IR అనే ఫార్ములా ఒకటే కావాలి. అప్పుడప్పుడు గ్రాఫ్స్ అడుగుతుంటారు ఓమ్స్ లా మీద. అంటే ఆబ్జెక్టివ్లో ఏమడగారు, మన మెటీరియల్లో ఉన్న ఎక్సర్సైజ్లో గ్రాఫ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఓమిక్ కండక్టర్స్ అని ఉంటాయి. ఓమిక్ కండక్టర్స్ ఇవన్నీ మన నోట్స్లో ఉండవు, ఎందుకంటే దీనితో యూజ్ లేదు కాబట్టి మనం రాయం అవసరం లేదు. ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ ఓబేస్ ద ఓమ్స్ లా ద మెటీరియల్స్. అంటే ఇప్పుడు ఐరన్, స్టీల్ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి కదా, విచ్ ఓబేస్ ద ఓమ్స్ లా ఆర్ కాల్డ్ యాజ్ ఓమిక్ కండక్టర్స్. ఓబేస్ ఓమ్స్ లా. నాన్ ఓమిక్ అంటే ఏంది? నాన్ ఓమిక్ అంటే నాట్ ఓబేస్ అని.
నాన్ ఓమిక్ అంటే నాట్ ఓమిక్స్. దీంతో మనకు అవసరం ఏంది, ఓమ్స్ లా గ్రాఫ్. దీంతో మనకు అవసరం ఏంది, ఓమిక్ కండక్టర్స్ యొక్క గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఉంటుంది అని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా అవసరం పడితే ఐటీలో కానీ ఎక్కడైనా ఇన్ ఓమిక్ కండక్టర్స్ ద గ్రాఫ్ బిట్వీన్ వి అండ్ ఐ, మనం అదే చెప్పుకుంది. వి ఈక్వల్స్ టు ఐఆర్ అంటే వి బై ఐ, వి బై ఐ ఈక్వల్స్ టు ఆర్. ఈ ఆర్ వాల్యూ వస్తుంది. ఇట్ ఈస్ స్ట్రైట్ లైన్ ఫర్ ఓమిక్ కండక్టర్స్. ద గ్రాఫ్ బిట్వీన్ వి అండ్ ఐ ఈ స్ట్రైట్ లైన్ అని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. నాన్ ఓమిక్ కండక్టర్స్లో ఏంది, అవి ఓబే చేయవు కదా, లాన్ ఓబే చేయవు కాబట్టి దానికి స్ట్రైట్ లైన్ ఉండదు. ఎట్లా పడితే ఎట్లా పోతుండే, ఇట్లా కానీ ఇట్లా ఎట్లా అంటే అట్లా పోతుండే. వీకి ఐకి మధ్యలో గ్రాఫ్ అనేది కాన్స్టెంట్ ఉండదు. ఓమిక్ కండక్టర్స్కి అయితే స్ట్రైట్ లైన్ ఉంటుంది, నాన్ ఓమిక్ కండక్టర్స్కి అయితే ఎట్లా పడితే ఎట్లా ఉంటుంది. ఈ 2 పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, ఇంకా దీని గురించి ఎక్కువ అవసరం లేదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫార్ములాలో, వి ఈక్వల్స్ టు ఐఆర్ ఫార్ములాలో. ఈ ఆర్ గురించి లెసన్ మొత్తం మన కరెంట్ ఎలక్ట్రిసిటీలో మెయిన్ అంటే ఆర్ గురించి మొత్తం లెసన్ చెప్పుకున్నాం. ఆర్ రెసిస్టెన్స్. ఇంతసేపు ఉన్న లెసన్ని వదిలేసినా పర్లే, ఈ నుంచి మనం జాగ్రత్త. ఎందుకంటే క్వశ్చన్స్ ఖచ్చితంగా వచ్చేది ఇక్కడ నుంచి వస్తాయి. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ, ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ టు అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ కండక్టర్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ ఇట్లా పోతుంటాయి కదా, చాలా స్పీడ్గా పోతున్న ఎలక్ట్రాన్స్ని ఇటు సైడ్ నుంచి ఒక ప్రాపర్టీ దొబ్బుతుంటుంది. ఈ ఎలక్ట్రాన్స్ని పోకుండా ఇట్లా ఆపుతుంటుంది ఒక ప్రాపర్టీ. దీనిని స్లో చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్స్ని స్లో చేస్తుంది. ఆ ప్రాపర్టీనే మనం రెసిస్టెన్స్ అంటాం, లేదా రెసిస్టివ్ ఫోర్స్ అంటాం. ఎట్లా అంటే స్పీడ్ పోతున్న రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, ఈ రెసిస్టెన్స్ అంటే స్పీడ్ బ్రేకర్ అని. వెహికల్స్ యొక్క స్పీడ్ని తగ్గినగా ఈ స్పీడ్ బ్రేకర్స్ పెడతాం. మన ఇంట్లో కూడా కరెంట్ ఒకవేళ ఎక్కువ పోతుంది అనుకో, ఆ ఎక్కువ కరెంట్ ఆపడానికి వాడే టర్మే రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ డెఫినేషన్ అంటే ద అబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు స్టాప్ ఆర్ రెడ్యూస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ కండక్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్ అంటాం. దీన్ని ఎట్లా డినోట్ చేస్తాం? డినోటెడ్ విత్ లెటర్ ఆర్తో డినోట్ చేస్తాం. యూనిట్స్, రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏమంటే ఓం. యూనిట్స్ అంటే ఏంది? ఓం. దీని యూనిట్స్ ఓం అని పలుకుతాం. సింబల్ ఇట్లా, ఓం అనేది యూనిట్ సింబల్. ఇప్పుడు రెసిస్టెన్స్ గురించి చెప్తున్నాం కదా, ఆర్ అని డినోట్ చేస్తాం. ఆర్కి ఫార్ములా ఏంది? మెయిన్గా ఫార్ములా ఏంది? ఇప్పుడు నార్మల్గా వి ఈక్వల్స్ టు ఐఆర్ ఉంది, ఆర్ ఈక్వల్స్ టు వి బై ఐ. దీని మెయిన్ ఫార్ములా అండి. ఇది ఫార్ములా కాదు, ఈ రిలేషన్ నుంచి వచ్చింది ఇది అంతే. కానీ ఆర్ కంటూ సపరేట్గా మెయిన్ ఫార్ములా ఉండదు కదా, ఆ ఫార్ములా ఏందనేది ఇప్పుడు డిరైవ్ చేద్దాం, ఎట్లా వచ్చింది అని. నార్మల్గా ఏదో ఒక వైర్, ఇప్పుడు ఈ వైర్ తీసుకున్నాం అనుకో, ఇదొక వైర్, కరెంట్ వైర్, మన ఇంట్లో పాస్ అయ్యే కరెంట్ వైర్. దీని లెంత్ ఎల్, దీని క్రాస్ సెక్షన్ ఏరియా, ఇక్కడ ఏరియా ఉంది కదా, దాని ఏరియా ఏ, క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ. ఇప్పుడు ఏంది? మామూలుగా స్టేట్మెంట్ 1 ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎనీ మెటీరియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. ఇది స్టేట్మెంట్ 1. ఎందుకంటే లెంత్ ఎంత ఎక్కువ అయితే అపోజిట్ ఫోర్స్ అనేది అంత దూరం వరకు పనిచేస్తుంది. రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఏంది? స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 2 అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ద మెటీరియల్. అంటే ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పైప్లో వాటర్ పట్టుకునేటప్పుడు, ఒకవేళ పైపు లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది అనుకో, ఇప్పుడు పైప్ లెంత్ అనేది 1 కిలోమీటర్ ఉంది అనుకో,
ఈ ఈ ఎడ్జ్లో వాటర్ ఎంటర్ అయినప్పుడు మళ్ళీ కిలోమీటర్ తర్వాత ఈ ఎడ్జ్లో వాటర్ రావడానికి చాలా టైం పడుతుంది కదా. అంటే టైం పట్టిందంటే దాని అర్థం ఏంది, దాని రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, రావడానికి లేట్ అవుతుంది, కరెంట్ రావడానికి లేట్ అవుతుంది, వాటర్ రావడానికి లేట్ అవుతుంది అని దాని అర్థం. కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. లెంత్ ఎంత పెరిగితే రెసిస్టెన్స్ అంత పెరుగుతుంది. ఇప్పుడు ఏరియా, ఇప్పుడు మన ఇళ్ళలో ఉన్న పైపులు ఇంత పెద్దగా ఉందనుకో ఏరియా, ఒకేసారి ఎన్ని వాటర్ వస్తాయి, మొత్తం అన్ని వాటర్ ఒకేసారి పడిపోతాయి. అదే ఏరియా కొంచెం ఉందనుకో, కొంచెం ఉంటే కొన్ని వాటర్ వస్తాయి, కొన్ని వాటర్ వస్తాయి, కొన్ని వాటర్ వస్తాయి అంటే దాని అర్థం కొంచెం కరెంట్ వస్తుంది అని. కొంచెం కరెంట్ అంటే ఏరియా ఎక్కువ ఉంటే, ఏరియా తక్కువ ఉంటే కరెంట్ తక్కువ వస్తుంది. ఏరియా తక్కువ ఉంటే కరెంట్ తక్కువ వస్తుంది. కరెంట్ తక్కువ వస్తుందంటే ఏంది, ఆ మెటీరియల్లో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ తక్కువ వస్తుంది. కరెంట్ తక్కువ వచ్చిందంటే అర్థం ఏంది, ఈ ఏరియా కొంచెం ఉంది. అదే ఏరియా పెద్ద ఉందనుకో, మొత్తం వాటర్ వస్తాయి. ఏరియా ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ అని. కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుందంటే ఆ మెటీరియల్ అసలు రెసిస్టెన్స్ లేదని అర్థం. ఇది దాని మీనింగ్. ఇది ఎందుకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎందుకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇందుకు. ఈ రెండు రిలేషన్ల నుంచి మనం ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం. ఫ్రమ్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. ఈ మెటీరియల్ యొక్క లెంత్, దాని యొక్క ఏరియా. ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏదో ఒక కాన్స్టెంట్ రావాలి కదా. ఆర్ ఇది ఈక్వల్స్ టు, అది తీసేస్తే కాన్స్టెంట్ రో L/A. కాన్స్టెంట్ అనేది ఇక్కడ రో, therefore rho is equals to constant. ప్రొనౌన్సియేషన్ అయితే దాన్ని రో, ROW. రో అంటే ఏంటి, అది కాన్స్టెంట్, దానికి ఒక పేరు ఉంటుంది కదా. రో అంటే ఏమంటే రెసిస్టివిటీ. ఇది ఏ మెటీరియల్కి ఆ మెటీరియల్కి, పర్టికులర్ మెటీరియల్కి పర్టికులర్ వాల్యూ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూ. ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, కానీ అది ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. రో ఇది ఈక్వల్స్ టు రెసిస్టివిటీ, ఫిక్స్డ్ కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు ఇదంతా తీసేసి మనకు అవసరమైన ఫార్ములా, ఇవి క్వశ్చన్స్లో వాడుతుంటారు. క్వశ్చన్స్లో రేషియో ఆఫ్ లెన్స్ ఇచ్చి, రేషియో ఆఫ్ ఏరియాస్ ఇచ్చి అక్కడ అవి అట్లా వాడుతుంటారు. అది మళ్ళీ చెప్పుకున్నాం. ఇదంతా తీసేసి మెయిన్ ఫార్ములా. రెసిస్టెన్స్ ఆర్ ఇది ఈక్వల్స్ టు రో L/A. ఇది ఫైనల్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద ఎవడో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాయి. ఇది రెసిస్టెన్స్ గురించి. మనం రెసిస్టెన్స్ గురించి తెలుస్తాం. ఇక్కడితో ఇంట్రడక్షన్ అయిపోయినట్లే. ఇంట్రడక్షన్ టర్మ్స్ అన్ని కరెంట్ డెన్సిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ, రెసిస్టెన్స్ గురించి, ఇవన్నీ బేసిక్స్. ఇవన్నీ బేసిక్స్. డ్రిఫ్ట్ వెలాసిటీ, కరెంట్ డెన్సిటీ, రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా, ఇవన్నీ బేసిక్స్. ఇక్కడ దీనిలో వల్ల మనకి దాదాపుగా యూజ్ ఉండదు, అవసరం ఉండదు. రెసిస్టెన్స్ మీద ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. వాళ్ళు ఇచ్చిన పేజ్ నెంబర్ 9లో ఒక క్వశ్చన్. పేజ్ నెంబర్ 9లో ఒక క్వశ్చన్. ద రెసిస్టివిటీ ఆఫ్ అ కాపర్ వైర్ ఈజ్ 1.8 × 10⁻⁶. రెసిస్టివిటీ యూనిట్ చెప్పుకోలేదు కదా. రెసిస్టివిటీ అంటే రో, దాని యూనిట్స్ ఓం, మీటర్. ఇది రెసిస్టివిటీ యూనిట్స్తో ఐపీలో పని ఉంటుంది, ఆబ్జెక్టివ్తో ఏం అవసరం లేదు. ఇక్కడ ఇచ్చారు పేజ్ నెంబర్ 11లో క్వశ్చన్. ద రెసిస్టివిటీ ఆఫ్ ఎ కాపర్ వైర్ ఈజ్ 1.8 × 10⁻⁶. అంటే రో ఇది ఈక్వల్స్ టు 1.8 × 10⁻⁶ ఓం మీటర్ అని వాళ్ళు ఇచ్చినారు. లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ 2 meters. లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 meters. అండ్ ద రేడియస్ ఆఫ్ ద వైర్ ఈజ్ 2 centimeters. వాళ్ళు ఏరియా ఇవ్వలే, ఏరియా అనుకోమని ఇవ్వలే. ఏరియా వాళ్ళు ఇచ్చింటే మనం డైరెక్ట్ ఏరియా రాసుకొని రో L/A ఫార్ములా వేసి డైరెక్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం. కానీ వాళ్ళు రేడియస్ ఇచ్చినారు, అది సెంటీమీటర్స్లో ఇచ్చినారు. గుర్తుపెట్టుకోవాలా, మీటర్స్లో మార్చాలా. 1 centimeter ఇది ఈక్వల్స్ టు సెంటీ అంటే 10⁻⁻2 meters.
వాళ్ళు ఇచ్చింది 2 సెంటీమీటర్స్ కదా, 2 సెంటీమీటర్స్ ఇది ఈక్వల్స్ టు ఎక్స్, ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 2 × 10⁻² మీటర్స్. ఇది మనం 2 సెంటీమీటర్స్ ప్లేస్లో ఇది రాసుకుంటాం 10⁻² మీటర్స్. ఆర్ ఇచ్చినారు, ఏరియా అనుకోవాలి తెలుసు. వైర్లో ఏరియా అంటే ఏదైనా ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే సర్కిల్ యొక్క ఏరియా. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా πr². ఏరియా ఇది ఈక్వల్స్ టు πr². పై వాల్యూ డైరెక్ట్ మనం 3.14 తీసుకున్నాం. ఆర్ వాల్యూ 2 × 10⁻² దీన్ని వేస్తే 3.14 × 4 × 10⁻⁴. దీని వాల్యూ 12.56 × 10⁻⁴ మీటర్². ఇది ఏరియా మనకు వచ్చింది. ఇది అనుకున్నాం. ఇప్పుడు అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. డైరెక్ట్ ఇంకా వాళ్ళు అడిగింది ఏంది, ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్. రెసిస్టెన్స్ ఫార్ములా ఏం కదా, రో ఉంది, ఎల్ ఉంది, ఏ ఉంది. డైరెక్ట్ ఫార్ములా ఏంది, ఆర్ ఇది ఈక్వల్స్ టు ρl/a. రో వాల్యూ ఇచ్చినారు 1.8 × 10⁻⁶ ఇచ్చినారు. ఎల్ వాల్యూ 2 మీటర్స్, ఏ వాల్యూ 12.56 × 10⁻⁴. ఇవన్నీ సాల్వ్ చేసుకుంటే 1.8 × 2/12.56. ఎప్పుడైనా క్వశ్చన్స్లో పవర్స్ అన్నిటిని ఫస్ట్ ఒక పక్కకు తీసుకోవు. 10⁻⁴ పైకి తీసుకోకపోతే 10⁻+4, 10⁻+4, 10⁻�6, 10⁻�2 అవుతుంది. ఇది సాల్వ్ చేసుకోవాలి. ఇంకా ఇది సాల్వ్ చేస్తే మన ఆన్సర్ 0.25. 0.25 × 10⁻⁻² మన ఆన్సర్. ఇది ఇంత చేస్తే వచ్చేస్తుంది. ఇది ఆర్ ఈక్వల్స్ టు ρl/a. క్వశ్చన్స్ ఇట్లా డైరెక్ట్ అడుగుతుంటారు, వాళ్ళే ఒకసారి డైరెక్ట్ ఏరియా ఇస్తారు, లేదంటే మనం ఏరియా అనుకొని సబ్స్టిట్యూట్ చేయడమే. ఇది రెసిస్టెన్స్ మీద క్వశ్చన్స్. సేమ్ పేజ్ నెంబర్ 12లో కూడా డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చినారు. వైర్ ఆఫ్ లెంత్ 1 మీటర్, రేడియస్ ఇచ్చినారు, మనం ఏరియా అనుకుంటాం 0.1 మిల్లీమీటర్. హ్యాస్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ 100 Ω. ఫైండ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్. ఇప్పుడు ఏం చేసినారు వాళ్ళు, ఆర్ వాల్యూ ఇచ్చినారు, ఎల్ వాల్యూ ఇచ్చినారు, స్మాల్ ఆర్ ఇచ్చినారు, మనం ఏరియా అనుకుంటాం. దాని నుంచి రెసిస్టివిటీ కనుక్కోవాలంట. రెసిస్టివిటీకి ఫార్ములా ఏంది, RA/L. నెక్స్ట్ క్వశ్చన్లో ఇది కనుక్కోమన్నారు, సబ్స్టిట్యూట్ చేయడం, కనుక్కోవడం. సేమ్ పేజ్ నెంబర్ 12లో అన్ని దీని మీదనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఇక్కడ వాళ్ళు రేడియస్ ఇచ్చినారు కాబట్టి మనం ఏరియా వాల్యూ πr² డైరెక్ట్ చేసి వాల్యూ అనుకొని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అదే వాళ్ళు రేడియస్ ఇవ్వకుండా డయామీటర్ ఇస్తే, డయామీటర్ అంటే ఏంది, సర్కిల్ ఇచ్చినప్పుడు సర్కిల్లో ఇది ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు డయామీటర్ d. రేడియస్ అంటే ఏంది, హాఫ్ కదా, అంటే d/2 ఇది ఈక్వల్స్ టు r. r ప్లేస్లో d/2 పెట్టుకుంటే πr², r ప్లేస్లో d/2, d/2². ఇది పెట్టుకొని డయామీటర్ ఇచ్చినప్పుడు చేస్తాం. లేదంటే డయామీటర్ని డైరెక్ట్ హాఫ్ చేసుకొని రేడియస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది. అంటే కొన్నిసార్లు రేడియస్ చేయకుండా డయామీటర్ ఇస్తుంటారు, దానివల్ల ఇట్లా. ఇప్పుడు రేషియోస్ మీద క్వశ్చన్. ఇది నార్మల్గా వాల్యూస్ ఇస్తే సబ్స్టిట్యూట్ చేస్తాం. రేషియోస్ మీద ఎట్లా మనకు తెలుసు, R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎట్లా, ఎగ్జాంపుల్ క్వశ్చన్. పేజ్ నెంబర్ 13లో ఇచ్చినారు, గివెన్ దట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఈజ్ R. రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ R అంట, వెన్ లెంత్ ఈజ్ L అండ్ ఏరియా ఈజ్ A. వాళ్ళే ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా, వాళ్ళు ఇచ్చినారు. లెంత్ L ఉన్నప్పుడు, ఏరియా A ఉన్నప్పుడు దాని రెసిస్టెన్స్ R అంట. ఇఫ్ ద లెంత్ ఈజ్ డబల్డ్ అంటే ఇదంతా R1 అంటే ఇనిషియల్, ఇదంతా ఇనిషియల్. R1 ఇది ఈక్వల్స్ టు R, L1 ఇది ఈక్వల్స్ టు L, A1 ఇది ఈక్వల్స్ టు A. ఇది ఇనిషియల్. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు, నెక్స్ట్ లైన్లో ఇఫ్ ద లెంత్ ఈజ్ డబల్డ్ అండ్ ఏరియా ఈజ్ 4 times. లెంత్ డబల్ చేసినారంట, అంటే L2 ఏమైందంట, ఇనిషియల్ లెంత్ L కంటే 2 times అయిందంట, అంటే 2L.
అండ్ ఏరియా ఇది ఈక్వల్స్ టు 4 టైమ్స్. మనం ఈ స్టేట్మెంట్స్ నీట్గా రాసుకుంటే చాలు. A2 ఏమైందంట, ఏరియా ఇది ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఇనిషియల్ ఏరియా అంటే 4A. దెన్ రెసిస్టెన్స్ ఏంది, ఇక్కడ R2 వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. R2 ఎంత కనుక్కోమన్నారు. R2 అట్లే పెట్టుకున్నాం. మనకు తెలుసు R ఇది ఈక్వల్స్ టు ρL/A. ఇది 1 కనుక్కున్నాం. R1 ఇది ఈక్వల్స్ టు రో L1/A1. రో అనేది కాన్స్టెంట్, ఒకే మెటీరియల్ బట్టి కాన్స్టెంట్. R2 ఫార్ములా ఏంది, రో L2/A2. ఈ రెండింటిని డివైడ్ చేయి మనకి, ఎందుకంటే R2 వాల్యూ వాళ్ళ బట్టి డివైడ్ చేస్తే డైరెక్ట్ వస్తుంది. రో క్యాన్సిల్ అయిపోతుంది కాన్స్టెంట్ కాబట్టి. R1/R2 ఇది ఈక్వల్స్ టు L1/A1. ఈడ కింద L2/A2 కింద ఉంటుంది కాబట్టి పైకి పోతుంది A2. L1 వాల్యూ ఎంత, L వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకో L/A. A2 వాల్యూ ఎంత 4A. L2 వాల్యూ ఎంత 2L. ఇవన్నీ క్యాన్సిల్ చేసుకో L ఇది ఈక్వల్స్ టు 4 1s 4 2s ఇది ఈక్వల్స్ టు 2. అంటే R1/R2 ఇది ఈక్వల్స్ టు 2. వాళ్ళు అడిగిన R2 వాల్యూ కదా, R2 నట్ సైడ్ తీసుకో, 2 నట్ సైడ్ తెచ్చుకో. R2 ఇది ఈక్వల్స్ టు R1/2 ఇది ఈక్వల్స్ టు R/2. ఇది ఆన్సర్. ఆప్షన్స్లో R/2 ఉంటుంది, దాన్ని టిక్ చేయడం. నీకు ఇదంతా ఎట్లా ఎందుకు అని అవసరం ఉంటే డైరెక్ట్ ఇట్లా రాసుకో. R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L. R1/R2 ఇది ఈక్వల్స్ టు L1/L2. ఇట్లా డైరెక్ట్ రాసుకుంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి R1/R2 ఇది ఈక్వల్స్ టు L1/L2. ఇట్లా రేషియోస్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఫర్ సర్టెన్ కండక్టర్స్ విచ్ హ్యావ్ సేమ్ మెటీరియల్ అంటే రెసిస్టివిటీ వాల్యూ కాన్స్టెంట్, అంటే రో వాల్యూ అనేది కాన్స్టెంట్, దాన్ని పట్టించుకోవద్దు అని. ద రేషియో ఆఫ్ లెన్స్ రేషియో ఏమని ఇచ్చినారు, లెంత్ రేషియో ఇది ఫస్ట్ 2:1 అంటే దాని అర్థం 2:1. దాని అర్థం ఏంది, L1/L2 ఆర్ L1:L2 ఇది ఫస్ట్ 2:1 ఆర్ 2/1 అని దాని అర్థం. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ 4:2. ఏరియా ఆఫ్ ది 4:2 అంటే A1/A2 ఇది ఈక్వల్స్ టు 4:2 లేదా 4/2. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2/1. ఏరియాస్ 4:2 అని ఇచ్చారు. దెన్ ద రేషియో ఆఫ్ రెసిస్టెన్స్ R1/R2 వాల్యూ అడిగినారు. R1/R2 రెండింటి రిలేషన్లో రాయాలంటే మనం ఎట్లా రాస్తాం, వీ నో దట్ R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A. దీని నుంచి R1/R2 ఇది ఈక్వల్స్ టు L1/L2 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి దీనికి ఇంటూ A2/A1. ఎందుకు ఇది రివర్స్ వచ్చిందంటే ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి R1 వచ్చినప్పుడు A2 వస్తుంది, R2 వచ్చినప్పుడు A1 వస్తుంది. A2/A1 ఇది ఇంకా ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ A1/A2 2/1, A2/A1 ఏమవుతుంది 1/2 రివర్స్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి L1/L2 R1/R2 ఇది ఈక్వల్స్ టు L1/L2 వాల్యూ 2/1 ఇంటూ A2/A1 వాల్యూ 1/2. ఇది క్యాన్సిల్ చేస్తే R1/R2 ఇది ఈక్వల్స్ టు 1/1. దేర్ఫోర్ R1:R2 ఇది ఈక్వల్స్ టు 1:1 లేదా ఈ నుంచి R1 ఇది ఈక్వల్స్ టు R2 అని రాస్తాం. ఇలా ఉండించుకుంటే R1 ఇది ఈక్వల్స్ టు R2 అని అయినా ఉంటుంది, లేదంటే ఇదైనా ఉంటుంది. ఇది దాని ఆన్సర్. ఇట్లా రేషియో క్వశ్చన్స్ ఇది R1/R2 ఇది ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ A2/A1. ఇది గుర్తుపెట్టుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఇవి క్వశ్చన్స్. ఇప్పుడు ఇందాక తెలుసు మనకి మామూలుగా ఏరియా వేయకుండా రేడియస్ ఇచ్చినారనుకో πr² వేస్తాం. అంటే ఏంది, ఏరియా ఇది ఈక్వల్స్ టు πr² కదా. పై అనేది కాన్స్టెంట్ వాల్యూ, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r² అని. ఏరియాకి రేడియస్కి r² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. క్వశ్చన్స్లో వాళ్ళు ఏరియా వేయకుండా కొన్నిసార్లు రేషియో ఆఫ్ దేర్ రేడియా R1/R2 ఇది ఈక్వల్స్ టు 2/1 అట్లా ఇస్తుంటారు. దాన్ని నేను ఎట్లా చేయాలా, దాని ఎట్లా వెళ్ళాలని నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ మోడల్స్ ఇవన్నీ ఎట్లయినా అడగవచ్చు. మనం ఏరియా ప్లేస్లో రేడియస్ పెట్టుకోవచ్చు, డయామీటర్ బై 2 పెట్టుకోవచ్చు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చిన సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మల్టిపుల్ టైప్స్లో ఇస్తుంటారు క్వశ్చన్స్.
పేజ్ నెంబర్ 14లో ఒక క్వశ్చన్, 2 వైస్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అంటే రో అనేది కాన్స్టెంట్ ఉంటుంది, హ్యావ్ లెన్స్ ఇన్ ద రేషియో L1/L2 రేషియో ఇచ్చినారు 2/1 అని. నెక్స్ట్ దే రేడియై ఆర్ ఇన్ ద రేషియో 1:3, అంటే వాళ్ళు ఇచ్చింది ఏరియా రేషియో కాదు, రేడియై రేషియో ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు? 1:3 అని ఇచ్చినారు. మనకు తెలుసు ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R² అని, అంటే మనం ఏరియా ప్లేస్లో R² పెట్టుకుంటాం. అంటే A1/A2 ప్లేస్లో R1/R2 హోల్ స్క్వేర్ని పెట్టుకుంటాం ఫార్ములా, అంతే తేడా. R1/R2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఇది ఫస్ట్ 1/9 అవుతుంది. ఇది పెట్టుకుంటాం ఏరియా ప్లేస్లో, అంతే తేడా, మిగతా అంతా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు R1/R2 రేషియో అడిగారు. R1/R2 ఇది ఫస్ట్ L1/L2 ఇంటూ A2/A1. ఇక్కడ A2/A1 ఏమవుతుంది? 9/1 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయడం ఇంకా L2/L1 అంటే 2/1, A2/A1 అంటే 9/1. దీని నేను ఏమైంది? 18/1. రేషియో ఇది ఫస్ట్ 18:1. ఇంతే తేడా. ఏరియా ప్లేస్లో R² పెట్టుకుంటాం, అదొకటి తేడా, మిగతా అంతా సేమ్. ఇది రెసిస్టెన్స్ మీద క్వశ్చన్. సేమ్ పేజ్లో 3-4 క్వశ్చన్లు ఉన్నాయి, అవి చూసుకోవాలి. సేమ్ మెథడే. R1/R2 ఇది ఫస్ట్ L1/L2 ఇంటూ A2/A1. ఆ ఫార్ములా మీదనే మిగతా అవన్నీ ఉంటాయి. ఇంకా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే క్వశ్చన్స్. ఇవి రెసిస్టెన్స్ వరకు. రెసిస్టెన్స్ తర్వాత మనం చెప్పుకునేది రెసిస్టెన్స్ సర్క్యూట్స్లో ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఏమేమి చెప్పుకున్నామో ఒకసారి. ఫస్ట్ కరెంట్, ఈ వీడియోకి సమ్మరీ. కరెంట్ ఫార్ములా I ఫస్ట్ Q/T dQ/dt, ఇది చెప్పుకున్నాం ఇక్కడ. ఇది ఫస్ట్ స్లోప్ అని. దాని తర్వాత కరెంట్ డెన్సిటీ, కరెంట్ డెన్సిటీ గురించి ఏం చెప్పుకున్నామంటే J ఇది ఫస్ట్ I/A, ఇది కరెంట్ డెన్సిటీ గురించి. తర్వాత డ్రిఫ్ట్ వెలాసిటీ, గురించి ఏం చెప్పుకున్నాం? డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే VD, దాని ఫార్ములా E/m ఇంటూ టౌ అని చెప్పినాం. దట్ ఇది ఫస్ట్ రిలేషన్లో I/NE అని చెప్పినాం. ఇది మెయిన్. దీని తర్వాత ఏం చెప్పినాం? ఓమ్స్ లా అంటే ఏంది? V ఇది ఫస్ట్ IR, ఈ రిలేషన్. దాని తర్వాత రెసిస్టెన్స్లో R ఇది ఫస్ట్ ρL/A మీద రిలేషన్ మీద కొన్ని క్వశ్చన్స్ చేస్తాం. ఇది ఈ వీడియోలో చెప్పింది. దీని మీద క్వశ్చన్ వస్తుందా అంటే మ్యాక్సిమం రాకపోవచ్చు, ఒక 20-30% ఛాన్స్. వచ్చిన క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తే దీంట్లో అడుగుతారు మెయిన్గా, లేదా దీని మీద అడుగుతారు, ఇంకా అంతే. దీనికి మించి ఎక్కువ అడగరు. దానికంటే ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ చెప్పుకున్నాం. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఫార్మ్స్, దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్. ఇంకా ఈ 3 తప్ప క్వశ్చన్స్ దీని మీద అడగనిగా ఏం లేదు, డెప్త్ కూడా ఏం లేదు. అడిగితే డ్రిఫ్ట్ వెలాసిటీ, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మీద, రెసిస్టెన్స్ మీద రిలేషన్లో ఫార్ములాలు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం. ఇది ఈ వీడియో యొక్క సమ్మరీ.